మాట తప్పని మనిషి జగనన్న గారు ఇక 5 సంవత్సరాల పరిపాలనలో పేదవాడు ఇంటికల అంగన అమ్మఒడి అలాగే విద్య వైద్య ఆరోగ్యము పెన్షను అలాగే రైతు భరోసా ఇక ఒకటి కాదు చెప్పినవి కొన్ని చేసేవి చాలా. మరి ఈరోజు పేదింటి వాడి కళ నెరవేరింది. అద్దెంట్లో ఉండాలంటే ఇల్లు మారాలి. ఈరోజు సొంత ఇంటి కళ నెరవేరింది. అలాగే ఒకప్పుడు ఒక అనారోగ్యం చెందితే వారు బాగు చేసుకోవాలంటే కార్పొరేట్ విద్య వైద్య జరిగేది కాదు. ఈరోజు నేరుగా ప్రతి పేదవాడు కూడా ఇంజనీర్ అవ్వాలన్నా ప్రతి పేదవాడు ఆరోగ్యరీత్యా జబ్బు నయం అవ్వాలన్నా ఆ జగనన్న గారు తలచేపెట్టింది. అలాగే తండ్రి మాట తప్పని తండ్రి మాట జవదాటిన మనిషి జగనన్న గారు. మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర గారు విద్య వైద్య ఆయన ఎన్నో పథకాలు నెరవేర్చారు. మరి ఈరోజు జగనన్న గారి 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో పథకాలు పేదవాడి ఇంటికల్లా నెరవేర్చారు. ఈరోజు మరి ఇంతమంది ప్రజలు వచ్చి ఈ యొక్క అమర్నాథ్ గారి నామినేషన్లో పాల్గొన్నారంటే అన్నీ కూడా ఆయన ఒకటే చెప్తున్నారు, మీకు ఇవన్నీ పథకాలు వర్తిస్తేనే నాకు ఓటు వేయండి, లేకపోతే వద్దు. ఎవరు ఎన్ని కూటములు వచ్చినా ఓటర్ నాడి మాత్రం ఉంటుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా జగనన్న గారు గెలిపించి మరి గాజువాక అభ్యర్థి అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని అలాగే విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ గారిని అతి మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాము. అలాగే మే 13వ తారీఖున ఈ ఎలక్షన్లు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి. జగనన్న గారు మీకు ఏమీ చేయకపోతే మీరు ఓటు వేయకండి. ఆయన కూడా ఒకే వినాదం, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలేని వినాదం. నేరుగా డైరెక్ట్గా మీకు పథకాలు అందాయా లేవా, నేను మీ బిడ్డగా మీ కొడుకుగా మీ మనవడగా మీ అన్నగా నన్ను ఆశీర్వదించి ఓటు వేయండి, నేను ఏవైతే అన్నానో అవన్నీ మీకు నెరవేర్చానా లేదా అని ఏకైక చెప్పే నాయకుడు జగన్ గారు. కాబట్టి ఒక అక్కగా ఒక చెల్లెమ్మగా అందరూ కూడా మీరు ఆలోచించి మరలా జగనన్న మన ముఖ్యమంత్రి చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో పథకాలు చేపడతారు. అలాగే మినిస్టర్గా చేసి వారు అమర్నాథ్ గారు తండ్రి గారు గుడివాడ గురునాథరావు గారు వారు మినిస్టర్గా చేశారు. వారి తండ్రి గారు గుడివాడ అప్పన్న గారు ఆయన కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఒక రాజకీయంలో 25 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఆ రాజకీయ కుటుంబం. అమర్నాథ్ గారు విద్యావంతుడు సమ్యుడు, నేరుగా జగన్ తోటి ఏకైక పరిచయం ఉన్న వ్యక్తి గుడివాడ అమర్నాథ్ గారు. మరి అమర్నాథ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి గాజువాక ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేపరిచేటట్టు ఆయన మనం గెలిపించుకుంటే ఆయన ఇందులోనే ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం నేరుగా అడగచ్చు. జగన్ గారు చేసిన పథకాలే నవరత్నాలు అన్నారు, వేల రత్నాలు ప్రవేశపెట్టారు. నేను ఏమైనా చేసుంటే మీ ఇంట్లో మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి అని సవాల్ ఇచ్చిన మహానుభావుడు. అతను దమ్మున్న నాయకుడు. అలాంటి మహానుభావుడిని ఎవరు కూడా ప్రతి ఆడవాళ్ళ గుండెల్లో కూడా గూడు కట్టుకున్న మహానుభావుడు. చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలు అన్నాడు, ఇంకేవో బాబు వస్తే జాబ్ ఇస్తానన్నాడు. ఇలాంటి బాబులు జాబులు ఏవి చెప్పినా సరే, ఎంతమంది దత్తపుత్రులు వచ్చినా సరే ఈ జగన్మోహన్ రెడ్డి గారి సముద్రానికి ఈ దాటికి తట్టుకోలేక పోవలసిందే. అతను మళ్ళీ ఏమంటున్నాడు, జగన్ గారు వస్తే జగన్ గారిని తరిమి కొట్టాలని, జగన్ గారిని తరిమి కొట్టను కాదు, జనాల్ని బాబు గారే తరిమి కొడతారని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గాజువాక నియోజకవర్గంలో భారీ మెజారిటీతో అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు, అక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ గారు 50,000 మెజారిటీతో ఖచ్చితంగా మళ్ళీ గెలుపు తథ్యమని చెప్తున్నాం. 175కి 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. అలాగే 30 ఏళ్ళుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారు. ఇప్పుడు ఎంతమంది ఎన్ని చెప్పినా సరే అన్ని ఆడవాళ్ళ పేర్ల మీద ఆసరా అన్నారు, చేదోడు అన్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు నాడు నేడు పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ అన్నీ కూడా పిల్లల పేరు మీద ఉన్నాయి, తల్లిదండ్రుల పేరు మీద అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ అన్నీ కూడా జనాలకు పనికొచ్చే విధంగా ఆయన చేస్తుంటే అతని మీద కామెంట్లు చేయడం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు అలవాటైన విషయమే. ఇంకా అతను తట్టబుట్ట సర్దుకొని పక్కన కూర్చోవలసిందే. జనాల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే నిలిచిపోయారో తండ్రికి తగ్గ తనయుడని మన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. అలా జననాయకుడిని ఎంతమంది ఎన్ని కుట్రలు చేసి ఎన్ని చేసినా సరే మళ్ళీ 175కి 175 మళ్ళీ జగన్ గారే వస్తారని ఖచ్చితంగా ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే గాజువాకలో ఈరోజు నామినేషన్లో ఈ ప్రభంజనం చూస్తే గెలుపు ఈరోజే అమర్ గారికి తథ్యమన్నట్టు చూపించారు. అలాగే నిన్న జాన్సమ్మ గారు కూడా ఆ నామినేషన్లో జన సముద్రం, ఆ జనప్రవాహంలో ఈ బాబులు చంద్రబాబు నాయుడు కొట్టుకొని పోవాల్సిందే. ఫ్యాన్ గుర్తు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ, ప్రతి ముసలి వాళ్ళు
మేము బయట ప్రచారం చూస్తే ప్రతి ముసలావిడ కూడా అమ్మ జగన్ గారికి ఎందుకు వేస్తావు అంటే అమ్మ నా కొడుకమ్మ జగన్ గారిని జాగ్రత్తగా చూసుకో అనే విషయాలు అయితే బయట చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముసలి వాళ్ళకి పెన్షన్ అనేది అయితే చాలా ముఖ్యమైనది. అక్కడ చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో బయట రోడ్డు పైన ఎండలో ముసలి వాళ్ళు కూర్చొని ఆ పెన్షన్ కోసం 2 రోజుల 3 రోజుల వారం రోజులు అలా పెట్టేది. జగన్ గారు ఆ బాధను చూశారు, ప్రతి ఒక్కరి బాధను విన్నారు, చూశారు. తప్పనిసరిగా వీళ్ళకి ఏదో ఒకటి మంచి చేయాలనే కోరికతో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి జననేత అతను. ఇప్పుడు ప్రతి ఇంటికి 5 గంటలకే తెల్లవారుజామున వాలంటరీ ద్వారా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు వస్తే నేను వస్తే జాబ్ ఇస్తాను, బాబు వస్తే జాబ్ అన్నాడు. బాబు వస్తే జాబ్ కాదు కదా, అతను ఏమీ ఇవ్వలేదు. అలాగే జగన్ గారు మాట ఇవ్వకపోయినా సరే యూత్కి ఖాళీగా ఉంచకూడదని వాళ్ళకి వాలంటరీ వ్యవస్థను పెట్టారు. అలాగే సచివాలయం వ్యవస్థను పెట్టారు. సచివాలయం వ్యవస్థ ద్వారా ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ మండలాఫీసుల చుట్టూ జనాలు తిరగకుండా 2 డేస్లోనే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంకేమైనా కావాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ అవని 2 డేస్లోనే మనకు వచ్చేటట్టు అందిస్తున్నారు. అలాగే ఒక పేదవాడి కళ ఇల్లు అనే కళ, అది అపార్ట్మెంట్స్ కాకుండా ఒక సెంటు భూమి ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టి ఇచ్చే మహానేత జగన్మోహన్ రెడ్డి గారు. అతని మీద కామెంట్లు చేయడానికి ఎంతమంది ఎన్ని కామెంట్లు చేసినా అక్కడ కనిపిస్తుంది. అది కనిపించకపోతే అతను కళ్ళు పోయే అనుకోవాలా. జగన్ గారి మీద ఏదో ఒకటి చెయ్యాలని అతని మీటింగ్లో ఉంటుండగా జనాలతో రాయిని ఇసిరించి అతని మనసుని అతని హృదయాన్ని కూడా గాయపరిచేటట్టు చేశారు. ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. వాళ్ళ నాన్నగారు కాదు, జగన్ గారు కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. ఆయన్ని ఎవరు కూడా ఆయన 100 మంది పొత్తులు వచ్చినా సరే ఆయన్ని తట్టుకోవడం కష్టం. ఆయన సింహం సింగల్గానే వస్తుంది. ఖచ్చితంగా 175కి 175 మళ్ళీ 30 ఏళ్ళుగా జగన్ గారి సీఎంగా ఉంటారని ఈ మీడియా మిత్రులు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ.